హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు CGL Tier 1 2024 అయితే జరగడం జరిగింది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, అలాగే ఈరోజు జరిగిన ఎగ్జామ్ మీద స్టూడెంట్స్ రివ్యూస్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ప్రతి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మ్యాక్సిమం అయితే ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొంచెం టైం లేట్ అవ్వడం వల్ల కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉండిపోయారు, కొంతమంది రివ్యూ ఇచ్చడం జరిగింది. ఈ వీడియోలో అయితే పేపర్ యొక్క టఫ్నెస్ కానీ, పేపర్ టైం సరిపోతుందా లేదా, లేదంటే ఎంత డిఫికల్ట్గా అడిగారు, కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్స్ అడిగారు అనేవి స్టూడెంట్స్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. వీడియో అయితే కంప్లీట్గా చివరి వరకు చూడండి. ఇంకా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఎలా జరిగింది ఏంటి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్. అన్న మీ పేరు? గణేష్. ఎగ్జామ్ ఎలా రాశారు? బాగానే రాశాను. అంటే ఎలా అనిపించింది పేపర్? బాగుంది. అంటే మార్నింగ్ షిఫ్ట్ కొంచెం ఈజీగా మోడరేట్గా ఉందన్నారు, దాన్ని బట్టి మీరు ఈ షిఫ్ట్ ఎలా ఉంది? ఈ షిఫ్ట్ బాగానే ఉంది. రీజనింగ్ వచ్చేసి డెడ్ ఈజీగా ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. అర్థమెటిక్ కూడా బేసిక్స్ ఇచ్చాడు. ప్యూర్ మ్యాథ్స్ కొంచెం నాకు టచ్ లేదు, మామూలుగా అటెండ్ చేశాను. జిఎస్ మొత్తం ఇది కరెంట్ అఫైర్స్ ప్లస్ పాలిటీ వీటి మీద ఎక్కువ ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్స్ నుంచి ఇచ్చారని? 2020 నుంచి ఇచ్చాడు. 2020 నుంచి ఇచ్చారు. 20 నుంచి ఒక 2 క్వశ్చన్స్, 22 నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. టైం ఎలాగా మీరు? టైం ఓకే బాయ్, ఓకే, ప్రాబ్లం లేదు. టైం సరిపోయింది. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 81 పర్ సబ్జెక్ట్కి ఎన్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు మీరు ఈ షిఫ్ట్లో? రీజనింగ్ అయితే 25 అటెంప్ట్ చేసేచ్చు, ఈజీగానే ఇచ్చాడు. మ్యాథ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 20, ఇంగ్లీష్ వచ్చేసి 18, 20 ఇలాగా. అలా మరి జిఎస్ వచ్చేసి 20, 18 అలా. ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? సెల్ఫ్ ప్రిపరేషనా లేదంటే కోచింగ్ ఉంది? కోచింగ్. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, హాయ్ అన్న మీ పేరు? నా పేరు రుంకాన్ వైకుంఠం అన్నయ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? చీపురుపల్లి. ఎలా రాశారన్న ఎగ్జామ్ మీకు? పర్లేదు అన్నయ్య, బాగానే రాశాను. అంటే ఎన్నో అటెంప్ట్ మీకు? ఫస్ట్ అటెంప్ట్ అన్నయ్య. అంటే పేపర్ ఎలా ఉంది డిఫికల్టీగా? మోడరేట్గా ఉంది అన్నయ్య. అంటే సబ్జెక్ట్ వైజ్ ఎలా అనిపించింది మీకు? సబ్జెక్ట్ వైజ్ అంటే ఒక దగ్గర హార్డ్గా వచ్చింది, ఒక దగ్గర మోడరేట్గా వచ్చింది, ఒక దగ్గర ఈజీగా వచ్చింది. రీజనింగ్ బాగా అనిపించింది అన్నయ్య. అంటే అందరూ రీజనింగ్ ఈజీగా వచ్చింది, అవుట్ ఆఫ్ పెట్టచ్చు అని చెప్పి అన్నారు. ఆ రీజనింగ్ అందరూ రీజనింగ్ మీద ఫోకస్ పెడతారు కదా ఆల్మోస్ట్ అందరూ, అందుకే రీజనింగే ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు అందరూ. అంటే మ్యాథ్స్లో మీకు ఎక్కడ ఏ టాపిక్లో కష్టం అనిపించింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనిపించింది? మ్యాథ్స్లో అన్ని టాపిక్స్ బాగానే ఉన్నాయి. మిర్రర్ ఇమేజ్ దగ్గర ఈజీగా ఉన్నాయి, మిగతా కొంచెం దగ్గర అక్కడక్కడ టఫ్గా అనిపించింది. ఓకే, అంటే జిఎస్ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది? కరెంట్ అఫైర్స్ నాకు అంత ఐడియా లేదన్నయ్య, బట్ నేనైతే కొన్ని అటెంప్ట్ చేశాను, కొన్ని ఒగ్గేసాను. మరి అంటే సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని పెట్టగలరు అనుకుంటున్నారు? అంటే మోడరేట్గా ఒక స్టూడెంట్ ఎన్ని అటెంప్ట్ చేయగలరు అనుకుంటున్నారు సబ్జెక్ట్ వైజ్గా? సబ్జెక్ట్కి అయితే మినిమం 25 ఇచ్చాడు అక్కడ, మనమైతే 15 to 20 అటెంప్ట్ చేసేస్తాం. ఓకే అన్న, ఎక్కడి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? నా నో ప్రిపరేషన్ అన్నయ్య, ప్రిపేర్ ఏం లేదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్. థ్యాంక్ యూ. హాయ్ మీ పేరు? నా పేరు స్వాతి. కొంచెం గట్టిగా మాట. ఓకే, ఎలా అనిపించింది ఎగ్జామ్ మీకు? ఎగ్జామ్ బాగానే ఉంది, ప్రిపరేషన్ ఉంటే పర్లేదు. సెల్ఫ్ ప్రిపరేషన్ లేదంటే ఎన్నో అటెంప్ట్ మీది? ఫస్ట్ అటెంప్ట్. అంటే ఎలా అనిపించింది? 4 అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరా? నేను పెట్టింది 60+ పెట్టాను. ఓకే, అంటే ఎలా అనిపించింది మీకు సబ్జెక్ట్ వైజ్గా? మీకు ఏమైనా డిఫికల్టీ అక్కడ అనిపించింది? డిఫికల్టీ జిఎస్ అనిపించింది. కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది మీకు? కరెంట్ అఫైర్స్ అసలు నేను ముట్టుకోలేదు. ఆ టాపిక్ ఒకటే, మిగతా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కానీ ఈ 3 కానీ కొంచెం గట్టి ప్రిపేర్ అయితే ఈ 3 టాపిక్లు ఫుల్ అటెంప్ట్ చేయొచ్చు. హాయ్ అన్న మీ పేరు? అప్పల సోమన్న. మీ పేరు అన్న? నాయుడు. ఎక్కడి నుంచి అన్న మీరు? చీపురుపల్లి. మీరు? విజయనగరం. అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ లేదంటే ఎక్కడ ఇన్స్టిట్యూట్? మీరు కోచింగ్. అంటే ఎన్ని అటెంప్ట్ అన్న మీది? అది సెకండ్ అనుకుంటాను. మీదన్నా? అదే 3 అటెంప్ట్. థర్డ్ అటెంప్ట్. అంటే ఎలా అనిపించింది అండి ఇప్పుడు రాసిన సెకండ్ షిఫ్ట్ ఎలా అనిపించింది మీకు? నాకైతే కొంచెం మోడరేట్గా అనిపించింది. అంత అంటే హై లెవెల్ కాదు, అలాగే మరీ లో అని చెప్పడానికి లేదు, కానీ మోడరేట్గా అనిపించింది పేపర్. అంటే రీజనింగ్ ఈజీగా ఉంది, ఈజీగా ఉంది. రీజనింగ్ మాత్రం ఒక 22 అలాగే అటెంప్ట్ చేయొచ్చు, కానీ మ్యాథ్స్ కొంచెం హార్డ్గా ప్రిపేర్ అయితే ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ ఇస్తాడు. తర్వాత ఇంగ్లీష్ అయితే మరి ఇంగ్లీష్ కూడా మోడరేట్గానే ఉంది. నాకు ఇంక జిఎస్ గురించి పెద్ద ఐడియా లేదు, మామూలుగా కరెంట్ అఫైర్స్ వీటి మీద మనం టచ్ చేయట్లేదు, జస్ట్ ఇవే అటెంప్ట్ చేసాం. అలాగా ఒక 60+ అయితే అటెంప్ట్ చేసాం. అది అంటే ఒక 1 అవర్ టైంలో మీరు ఎన్ని అటెంప్ట్ చేయగలరు? అంటే మనం మీరు ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు అని? అంటే సబ్జెక్ట్ వైజ్ అంటే మనకు వచ్చినటువంటి యావరేజ్గా ప్రతిదీ కూడా 15 బిట్లు అలాగా ఒక 60 పైగా అటెంప్ట్ చేశాను. మ్యాక్సిమం రీజనింగ్ ఎక్కువ అటెంప్ట్ చేశాను, 20+. తర్వాత అర్థమెటిక్ ఒక 15+, తర్వాత ఇంగ్లీష్ ఒక 15+, జీకే ఒక 10+ అలాగే అటెంప్ట్ చేసాం. మ్యాథ్స్లో మీకు ఎక్కడ డిఫికల్ట్ అనిపించింది? ఏ టాపిక్ నుంచి? ప్యూర్ మ్యాథ్స్ ఇస్తాను. ప్యూర్ మ్యాథ్స్ బాగా మనం ప్రిపరేషన్ అవ్వాలి, ఎందుకంటే అర్థమెటిక్ నుంచి పర్వాలేదు, కానీ ప్యూర్ మ్యాథ్స్ కొంచెం ట్రయాంగిల్స్, ఇవి రెక్టాంగిల్స్, ఇవి సంథింగ్ ఇవన్నీ మ్యాక్సిమం ఎక్కువ అవే ఇస్తాడు. ఒక 5 బిట్లు అలాగే ఇచ్చాడు మాకు. అది ఈజీ. ఓకే అన్న, మీరన్నా? పేపర్ పర్లేదు అంటే అర్థమెటిక్ కొద్దిగా టఫ్ ఉంది, ఇంగ్లీష్ బాగా నచ్చి పర్లేదు, జిఎస్ బాగుంది,
రీజనింగ్ ఇలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అంటే జిఎస్లో కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి అడిగారు, ఏ ఇయర్స్ నుంచి అడిగారని చెప్పి? 2021 నుంచి కూడా అడిగాడు, 21, 22 కూడా అడిగాడు కరెంట్ అఫైర్. ఓకే, అంటే ఎలా అన్న మీకు టైం ఎంత టైం పడుతుంది ఒక్కొక్క పేపర్ సాల్వ్ చేయడానికి? మొత్తం అంటే ఇప్పుడు 100 మార్క్స్ కదా, ఒక దీనికి కూడా హాఫ్ అన్ అవర్ పడుతుంది, కానీ కొద్ది తగ్గించుకోండి 20 మినిట్స్. మనకు రాను 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. రీజనింగ్ 20 మినిట్స్లో చేస్తాం. అర్థమెటిక్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అర్థమెటిక్ అన్ని లేఖలు చేయలేదు, 25 లేఖలు అంటే అన్ని లేఖలు చేయలేదు, ఒక 18 అలా చేసాం. అవి ఒక 20 నిమిషాల పైగా తీసుకుంది. మిగతా ఇంగ్లీష్ అయితే ఒక 15 నిమిషాలు 20 విధంగా తీసుకున్నాం. ఓకే, మాకైతే మోడరేట్గా అనిపించింది పేపర్. మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, హాయ్ అన్న, మీ పేరు? ధర్మతేజ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను పార్వతీపురం. ఓకే, ఎలా అనిపించింది ఎగ్జామ్ మీకు ఎక్స్పీరియన్స్? నేను అంతకుముందు రాసా. ఇది ఎన్నో అటెంప్ట్ మీకు? నాకు సెకండ్ అటెంప్ట్. అంటే ఎలా అనిపించింది, టైం ఎలా సరిపోయింది మీకు? పేపర్ డిఫికల్ట్? యూజువల్గానే ఎప్పుడు తినేసేటట్టే అథమెటిక్స్ తినేస్తుంది. ఈసారి జిఎస్ కొద్దిగా కష్టంగా ఇచ్చాడు.